వైసీపీ మేనిఫెస్టో విడుదలకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 10న సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు సీఎం జగన్. ఎన్నికల వేళ మరింత మెరుగైన మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లేలాగా కసరత్తు చేస్తున్నారు. ఇందుకే వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది, కొత్తగా ఏ పథకాలు తీసుకొస్తున్నారు? ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అయితే ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే సిద్ధమంటూ ఏపీ నలుమూలల సభలు నిర్వహిస్తోంది అధికార వైసీపీ. ఇప్పటికే 3 సభలు కంప్లీట్ కాగా విశేష స్పందన లభించింది. ఇక 4వ సభ ఈ నెల 10న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో జరగబోతోంది. మేదరమెట్లలో నిర్వహించే చివరి సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. 6 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి జనాన్ని తరలించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దాదాపు 15 లక్షల మంది తరలివస్తారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సభకు సంబంధించి ఒంగోలులో నిర్వహించిన సన్నాహక సమావేశానికి వైసీపీ అగ్రనేతలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఎంపీ బీదా మస్తాన్రావుతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 10వ తేదీన మేదరమెట్ల సిద్ధం సభలో కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తారన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొత్త మేనిఫెస్టో ద్వారా రాబోయే 5 ఏళ్లలో ఎలాంటి జనరంజక పాలన అందించబోతున్నామో సీఎం జగన్ ప్రజలకు వివరిస్తారన్నారు. మార్చి నెల 10వ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల దగ్గర జాతీయ రహదారి పక్కన 4వ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది. రాబోయేటటువంటి కాలంలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఓవైపు అభ్యర్థులపై క్లారిటీ, మరోవైపు సిద్ధం సభలు నిర్వహిస్తూనే మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని హంగులు చేర్చాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. నవరత్నాలకు ధీటుగా కొత్త పథకాలపై మేధోమథనం చేశారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలపై ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చించారు సీఎం జగన్. వైసీపీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ప్రధానాంశంగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. యువత, రైతులు, మహిళల కోసం కొత్త పథకాలు తెస్తారని తెలుస్తోంది. దాంతోపాటు వైసీపీ మేనిఫెస్టోలో బడుగు బలహీన వర్గాలే టార్గెట్గా సంక్షేమ పథకాలు మరింత పెంచనున్నారా? 3 రాజధానులపై రాబోయే 5 ఏళ్లలో సమగ్ర ప్రణాళిక ఉంటుందా అన్న అంశాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. మొత్తంగా ఏపీలో మరోసారి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వైసీపీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో 10వ తేదీన ప్రకటించే వైసీపీ మేనిఫెస్టోలో సీఎం జగన్ ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో చూడాలి.